చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చైతన్యనగర్లో ప్లాట్ విషయంలో వివాదం నెలకొంది. 1998లో ఆమోదించిన లేఅవుట్ ప్రకారం తనకు కేటాయించిన 3వ నంబర్ ప్లాట్ తన సొంతమని యజమాని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కొంతమంది వ్యక్తులు తన ప్లాట్ను కబ్జా స్థలంగా చిత్రీకరిస్తూ అది రోడ్డు స్థలమని ప్రచారం చేస్తున్నారని ప్లాట్ యజమాని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఈ వ్యవహారాన్ని సెటిల్మెంట్ చేస్తామని చెప్పి తనను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. తన ప్లాట్కు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను ఇప్పటికే చౌటుప్పల్ మున్సిపాలిటీ కార్యాలయంలో సమర్పించినట్లు ప్లాట్ యజమాని తెలుపుతున్నారు. లేఅవుట్ ప్లాట్కు సంబంధించిన రికార్డులన్నీ అధికారుల పరిశీలనకు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. తనపై తన ప్లాట్పై ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. నిరాధార ఆరోపణలు చేస్తూ తన పరువు ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. తన వద్ద ఉన్న అన్ని ఆధారాలు పత్రాలను ఆయన అధికారుల ముందు ఉంచామని, వాస్తవాలు అధికారుల విచారణలోనే తేలుతాయని ప్లాట్ యజమాని తెలిపారు. ఫర్ మోర్ అప్డేట్స్ ఆల్వేస్ టేక్ క్లిక్ డౌన్ 7TV ఫోకస్. చౌటుప్పల్లో గల 132వ సర్వే నెంబర్ లో గల నా సొంతమైన 4 గుంటల 2 ఎకరాల భూమిని నేను ప్లాట్ చేయడం జరిగింది, విక్రయించడం జరిగింది. అందులో భాగంగా 3వ నెంబర్ ప్లాటు వెనకాల ఉన్నది 3వ నెంబర్ ప్లాటు. దీనికి నాకు తెలియకుండా సీసీ రోడ్డు వేసినారు. అంతకుముందు సీసీ రోడ్ వేయకముందు కడీలు గిట్ల నాటి చేసినా గానీ దాన్ని ధ్వంసం చేసి రాత్రి కాబట్టి మాకు తెలియకుండా సీసీ రోడ్లు వేసినారు. ఇదేంటని చెప్పి అడిగితే ఇష్టారాజ్యంగా వ్యవహరించి పక్క 3వ నెంబర్ పట్టా ప్లాట్ అది పొరంబోకు కాదు, కబ్జా చేసింది కాదు, 3వ నెంబర్ పట్టా ప్లాట్. నా యొక్క ప్లాట్ లో నాకు తెలియకుండా సీసీ రోడ్డు వేసి చాలా ఇబ్బందులకు గురి చేసిరు. ఇట్లా కడీలు నాటితే తీసేసారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ గానీ అన్ని మున్సిపల్ ఆఫీస్ లో సబ్మిట్ చేయడం జరిగింది. ఇంకా కొందరు వ్యక్తులు దీని మీద కక్ష భూని కూడా ఇంకా కొన్ని విధాలుగా వేధించారు. డబ్బుల గురించే గానీ అదే గాని ఇదే గాని ఇంతకు ముందు కూడా మున్సిపల్ సిబ్బంది వచ్చి ఇప్పుడు 15-20 నిమిషాల క్రితమే మున్సిపల్ సిబ్బంది వచ్చి మేము వేసిన ప్లేట్లను అవి తొలగించి ఏంది ఈ పరిస్థితి ఏంది, ఎందుకు వచ్చారు, మీరు ఏం సంగతి, అది ఇంతకు ముందుకే మేము మున్సిపల్ ఆఫీస్ లో కంప్లైంట్ చేసినాము, డాక్యుమెంట్స్ ఇచ్చినాము, వీటిని ఎంక్వైరీ చేయకుండా మీరు రావడం ఏంది, వచ్చి మీరు ఈ విధంగా చేయడం ఏంది అంటుంటే వాళ్ళు సమాధానం లేకుండా వెనుదిరిగే వెళ్ళిపోవడం జరిగింది సిబ్బంది. మరి దీని వెనుక ఎవరుండి నడిపిస్తారో, దేని గురించి నడిపిస్తారో, ఈ కాలనీ వాసులకు కూడా సంబంధం లేని రోడ్ ఇది. ఈ కాలనీ వాసులకు మేము ఇచ్చిన రోడ్ ఇలా ఉంది. లేఅవుటే గానీ డాక్యుమెంట్సే గానీ ఒరిజినల్ ఇది లేఅవుట్ డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్ ఇది. దీనికి సంబంధించిన పేపర్స్ అన్ని లేఅవుట్ తో సహా మొత్తం మేము మున్సిపల్ ఆఫీస్ లో సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని విచారించి ఆ పక్క ప్లాట్ 5వ నెంబర్, దాని పక్క ప్లాట్ ఇది 3వ నెంబర్ పక్క ప్లాట్ కాబట్టి దాన్ని సరిచూసి న్యాయం చేయాలి.